నమస్తే. భారతీయ రైల్వేల గురించి కొంతమందికి అవగాహన ఉంది. మనలో కొంతమందికి అవగాహన లేదు. చాలామందికి తెలిసిన విషయాలు కొన్ని మాత్రమే ఉంటాయి. తెలియనివి చాలా చాలా ఉన్నాయి. భారతీయ రైల్వే ఎట్లా ఏర్పడింది? ఎంతమందికి ఉద్యోగాలు ఇస్తున్నది? ఆ వ్యవస్థ ఎట్లా నడుస్తుంది? అక్కడక్కడ కొన్నిసార్లు ప్రమాదాలు జరుగుతుంటాయి. ఏ కారణాల వల్ల జరుగుతూ ఉంటాయి? ప్రపంచంలో ఉన్న రైల్వే వ్యవస్థల్లోకి మనది ఎట్లా భిన్నమైంది? ఇప్పుడు మన దగ్గర బుల్లెట్ ట్రైన్స్ అని అంటే రవాణా సదుపాయాలు పెరుగుతూ ఉన్నాయి. భారతదేశ ఆర్థిక అభివృద్ధిలో, సమాజ అభివృద్ధిలో భారత రైల్వేల పాత్ర ఏమిటి? ఈ విషయాల గురించి మనం తెలుసుకుందాం. రైల్వేలో ప్రజా సంబంధాల అధికారిగా పనిచేసిన వారు, వారు జర్నలిస్ట్గా కూడా పనిచేసిన వారు అనిల్ గారు మన దగ్గర ఉన్నారు. వారితో మాట్లాడదాం. సార్ నమస్కారం. నమస్కారం విచారణ గారు. రైల్వే వ్యవస్థ పైన మీకు చాలా అవగాహన ఉన్నది. జనాలకున్న అవగాహన అంటే రైలు గూడ్స్ రైళ్ళు, ప్యాసింజర్ రైళ్ళు మన అనుభవంలో ఉన్నాయి. ఈ రైళ్ళు ఎట్లా నడుస్తాయి? అంటే ఒక్కొక్క ట్రాక్ మీద ఎన్ని ట్రైన్స్ వెళ్ళిపోతూ ఉంటాయి? ఎట్లా నడుస్తుంటుంది అది? మన భారతీయ రైల్వేలు లేదా ఇండియన్ రైల్వేస్ అని జనరల్గా అంటుంటాము. ఇది ఒక సుదీర్ఘ ప్రస్థానంగా చెప్పుకోవచ్చు మనం. ఎందుకంటే దేశంలో మొట్టమొదటి ప్రజా రవాణా వ్యవస్థ అనేది రైల్వే రూపంలోనే వచ్చింది. ప్రజా రవాణా. ప్రజా రవాణా ప్రజల కోసం నడిచే రవాణా వ్యవస్థ. ఇది మొట్టమొదటి రైలు 1853 16th ఏప్రిల్ నాడు బాంబే మరియు థానేల మధ్య నడిచింది. పోర్బందర్ అంటాము. ఇది దాదాపు ఎన్ని సంవత్సరాలు అవుతుంది? 1853 అంటే ఇప్పటికీ దగ్గర దగ్గర 170-180 ఏళ్ళు అవుతుంది. ఇన్ని సంవత్సరాల్లో నిరంతరాయంగా నడుస్తున్న ఏకైక వ్యవస్థ రైల్వే వ్యవస్థ అనే చెప్పుకోవచ్చు. వాస్తవానికి రవాణా సాధనాలు అనుకోండి, సదుపాయాలు అనుకోండి, చాలా మార్పు చెందినాయి. కానీ రైల్వే వ్యవస్థ చెక్కు చెదరకుండా ప్రగతి మార్గంలో ఉందని నాకైతే అనిపిస్తుంది. అదే మన ప్రాంతానికి వస్తే నిజాం స్టేట్ రైల్వే అనేది నిజాం ప్రారంభించాడు మన ప్రాంతంలో. అది కూడా ఎట్లా ప్రారంభమైందంటే బాంబే ప్రెసిడెన్సీలో అక్కడున్న బ్రిటిష్ ప్రభుత్వం ఒక రైల్వే వ్యవస్థ స్టార్ట్ చేసింది. మద్రాస్ ప్రెసిడెన్సీలో మద్రాస్ ప్రభుత్వం ఒక రైల్వే వ్యవస్థ స్టార్ట్ చేసింది. వాళ్ళు బాంబేకి మద్రాస్కి మధ్యలో కనెక్ట్ కావాలనుకున్నారు. ఆ కనెక్ట్ కావాలంటే అత్యధిక దూరం నిజాం భూభాగంలో నుంచి పోతుందన్నమాట. సో వాళ్ళు నిజాం రాజుని సంప్రదించి ఏమన్నారు, మీరు మీ భూభాగంలో రైలు మార్గానికి అయ్యే ఖర్చు మీరు పెట్టుకోండి, కావలిస్తే మీరు హైదరాబాద్కు కనెక్ట్ తీసుకోండి అని వాళ్ళు చెప్పారు. సో అప్పుడు నిజాం ఒక సంస్థను, నిజాం గ్యారంటీడ్ స్టేట్ రైల్వేస్ అనే దాన్ని ప్రారంభించి ఒక సంస్థను స్థాపించి దానికి నిధులు సమకూర్చి ఆ రైల్వే లైన్ అంటే బాంబే మద్రాస్ రైల్వే లైన్తో పాటుగా సమాంతరంగా హైదరాబాద్ కూడా రైల్వే తీసుకురావడానికి ప్రయత్నం చేశాడు. ఇది అప్పుడున్న రవాణా వ్యవస్థలో ఒక గొప్ప మైలురాయిగానే మనం భావించవలసి ఉంటుంది. అంటే ఎట్లా నడుస్తుంది ఈ వ్యవస్థ? ఈ వ్యవస్థ యాక్చువల్గా చాలా కేర్ఫుల్గా, చాలా మెటిక్యులస్గా పద్ధతి ప్రకారం నడిచే వ్యవస్థ. ఎందుకంటే మనం ఒక కారు తీసుకొని రోడ్డున పడ్డామంటే ఓన్లీ డ్రైవర్ చేతిలో మాత్రమే ఆ వాహనం నడుస్తుంది. అవును. కానీ రైల్వే వ్యవస్థ అట్లా నడవదు. రైల్వే వ్యవస్థ నడవాలంటే దాని ట్రాక్ అనేది ఒక సిస్టమేటిక్ పద్ధతిలో మెయింటైన్ కావాలి. ఆ ట్రాక్ మీద మాత్రమే పోతుంది. ఇంకోటి, మనం కార్ డ్రైవరు లెఫ్టో రైటో అటు టర్న్ తీసుకుంటాడు. కానీ రైలు అలా కాదు. ఓన్లీ పట్టాలు ఎటు ఉంటే అటే పోతుంది. లెఫ్ట్ రైట్ తిప్పే అవకాశం లోకో పైలట్కి ఉండదు. ఓన్లీ సిగ్నలింగ్ వ్యవస్థ ఆధారంగా సిగ్నల్స్తోని ట్రైన్ అనేది వెళ్ళిపోతూ ఉంటుంది. సిగ్నల్ రెడ్ చూపించేస్తే అతను బ్రేక్ వేస్తాడు, ఆపేస్తాడు. గ్రీన్ ఉంటే విల్ ప్రొసీడ్. ఇప్పుడు ఉదాహరణ ఎన్ని జోన్లు ఉన్నాయి రైల్వే జోన్లు మన దగ్గర? మొత్తము ఇప్పుడు కొత్తగా ఏర్పడబోయే సౌత్ కోస్ట్ రైల్వేతో కలుపుకుంటే 19 జోన్లు అవుతాయి. ఇప్పుడు 19 జోన్లు. 19 జోన్లు. అంటే ఎట్లా చేస్తారు? జోన్లు ఎట్లా విడగొడతారు? ఈ ప్రాతిపదిక ఏమిటి? ఇది సింపుల్ అడ్మినిస్ట్రేటివ్ కన్వీనియన్స్ కోసము విభజించేది. ఎందుకంటే మొత్తం ఇండియన్ రైల్వేస్ ఒకే దగ్గర ఉంటే పరిపాలనా సౌలభ్యం కొంచెం కష్టమే కదా. అన్ని ఆస్పెక్ట్స్ చూసుకోవడం అనేది చాలా కష్టం. కాబట్టి దీన్ని పరిపాలన సౌలభ్యం దృష్ట్యా మాత్రమే విభజించి పెట్టుకున్నారు. ఎందుకంటే రాష్ట్రాల బౌండరీలు అనేటివి జోన్ కాదు. ఎందుకంటే రాష్ట్రాలు ఎక్కువ ఉన్నాయి, జోన్లు తక్కువ ఉన్నాయి. నిన్న మొన్నటి వరకు కూడా మనకు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడున్న సౌత్ సెంట్రల్ రైల్వే 6 రాష్ట్రాల పరిధిలో ఉంది. ఒక తెలంగాణ కాదు, ఆంధ్రప్రదేశ్. తెలంగాణ మన సికింద్రాబాద్ హెడ్ ఆఫీస్లో ఏ రాష్ట్రాలు? 100% ఆఫ్ తెలంగాణ,
ఆల్మోస్ట్ 85% ఆఫ్ ఆంధ్రప్రదేశ్, ఆల్మోస్ట్ ఒక 60% ఆఫ్ మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, ఉమ్, కొద్ది భాగం తమిళనాడు, కొంత కర్ణాటక, ఇన్ని రాష్ట్రాల్లో విస్తరించున్నది ఇప్పుడు ఈ దక్షిణ మధ్య రైల్వే. ఉమ్. దాదాపు 6,500 కిలోమీటర్ల ట్రాక్ తోటి ప్రజలకు నిరంతరాయంగా సేవలు అందించే వ్యవస్థ వ్యవస్థ రైల్వే. ఉన్నది. ఇప్పుడు ఏ ఫ్లైట్స్ అయితే కనుక ఏటీసీ ఉంటుంది, ఉమ్. ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ చేసే వ్యవస్థ ఉంటుంది. ఏ ఫ్లైట్ ఇప్పుడు దీనికి ఎట్లా చేస్తారు? దీనికి కూడా కంట్రోల్ వ్యవస్థలు ఉంటాయి. కంట్రోల్ వ్యవస్థలు ఏంటంటే డివిజన్ వల్ల వారీగా కంట్రోల్ వ్యవస్థలు ఉంటాయి. ఒక దగ్గర ఉండి దాని మూమెంట్స్ని మానిటర్ చేసే వ్యక్తులు, సిస్టమ్స్ ఇప్పుడంతా కంప్యూటరైజ్ అయిపోయింది. కంప్యూటర్లో ఏ రైలు ఎక్కడుందనేది కూడా ఆ కంట్రోల్ సిస్టమ్ ఉన్న రూమ్లోనే తెలిసిపోతుంది. ఆ రైలు ఎక్కడికి ముందుకు పోవాలి, ఎక్కడ ఆగాలి అనేది కూడా ఎన్ని కిలోమీటర్ల వేగంతో వెళ్ళాలనేది కూడా. ఎన్ని కిలోమీటర్ల వేగం కూడా పరిమితులు ఉంటాయి. పరిమితులు ఎందుకుంటాయంటే ఒక్కో చోట ట్రాక్ బలాన్ని స్ట్రెంత్ని బట్టి, ఒక్కో చోట ఏదన్నా మైనర్ రిపేర్లు ఉండి ట్రాక్ రెన్యువల్స్ అవి చేస్తున్నారనుకోండి, అక్కడ వేగం తగ్గించి నడుపుతారు. బ్రిడ్జ్ అండర్ రిపేర్ అనుకోండి, అంటే పూర్తిగా ఆపకుండా దాన్ని స్లోగా. పరిమితమైనప్పుడు స్లోగా నడిపిస్తుంటారు. నార్మల్ ఉంది, పర్ఫెక్ట్గా ట్రాక్ ఉంది, పర్ఫెక్ట్ బ్రిడ్జెస్ ఉన్నాయనంటే మ్యాక్సిమం పర్మిసబుల్ స్పీడ్ అనేది ఉంటుంది. అది దాదాపు ఇప్పుడు మన వ్యవస్థలో 140 కిలోమీటర్లు పర్ అవర్ పోగలిగే సామర్థ్యం ట్రాక్ ఉంది. అదే సామర్థ్యం రైల్ ఇంజన్కు కూడా ఉంది. కానీ ఇక దీంట్లో ఆ, ఒక్కొక్క ఎదురెదురుగా వచ్చే ట్రైన్స్ ఢీకొంటాయి కదా, అంటే ఏ లోపం, ఎక్కడ కమ్యూనికేషన్ లోపమా, ఏం జరుగుతుంది, ఎందుకు అంటే అది చాలా రేరెస్ట్ ఆఫ్ ద రేర్ ఫినామినా. దానిలో మనం చెప్పుకోవాలంటే అయితే సిగ్నల్ లోపం మాత్రమే దానికి కారణం. సిగ్నలింగ్ వ్యవస్థలో పొరపాటున గనక ఒకే ట్రాక్ మీదకి 2 రైళ్లను పర్మిట్ చేసిన పరిస్థితిలో మాత్రమే అది జరిగే అవకాశం ఉంటుంది. ఇంకొక పరిస్థితుల్లో ఏమవుతుందంటే ఒక రైలు వెళ్తూ ఏదో కారణాల వల్ల పట్టాలు తప్పింది అనుకుందాం. అవును. అయితే పట్టాలు తప్పడానికి కూడా చాలా కారణాలు ఉంటాయి. జనం ఏమనుకుంటారంటే పట్టాలు విరిగిపోవడం ఒకటే కారణం అనుకుంటారు. పట్టాలు విరిగిపోవడం కావచ్చు, ఒక్కోసారి కోచ్లో ఉండే లోపం వల్ల కూడా కావచ్చు, అంటే వీల్ ప్రాబ్లం వల్ల కూడా కావచ్చు. చాలా రేర్ అసలు యాక్చువల్గా రైల్వే వ్యవస్థ అనేది 99.999% ఫుల్ ప్రూఫ్ వ్యవస్థలో ఒకటని నేను అనుకుంటున్నాను. పర్సనల్ ఫుల్ ప్రూఫ్ వ్యవస్థ, ఓకే. బ్రహ్మాండమైన కట్టుదిట్టమైన భద్రతా వ్యవస్థల మధ్యనే నడిపిస్తుంటారు. అయినా కూడా దురదృష్టవశాత్తు జరుగుతుంటాయి. కొన్ని కారణాల వల్ల జరుగుతుంటాయి. అంటే మనం యాక్సిడెంట్ అనేది ఇట్ ఈజ్ ఏ మనం ఫ్యాక్ట్, అనుకునేది ఫినామినా కాదు, ఫ్యాక్ట్ మాత్రమే. అది బ్రహ్మాండమైన జాగ్రత్తలు తీసుకుని ఒక స్పేస్ స్టేషన్లో రాకెట్ ప్రయోగిస్తారు. జరుగుతుంటాయి, అది మనం యాక్చువల్గా ఇద్దరు వ్యక్తులు మామూలుగా సింపుల్ గ్యాడ్జెట్స్, కార్లు అనేది ఇద్దరు వ్యక్తులు మామూలుగా ఇటు పక్కన అటు పక్కన పోతే పోవాల్సిందే, కానీ కొల్యూజన్ అవుతుంటుంది. అటువంటి సందర్భాలు అంటే రేరెస్ట్ ఆఫ్ ద రేర్ సందర్భాల్లో మాత్రమే యాక్సిడెంట్స్ అవుతుంటాయి. రైళ్లు పట్టాలు తప్పుతుంటాయి కదా, అదే ట్రాక్ మీద అదే సమవేగంతో వెళ్ళవలసింది, దాన్ని మించి వెళ్ళదు. Yes. రైళ్ళు ఎందుకు పట్టాలు తప్పుతాయి? అదే ఇందాక చెప్పాను కదా, ఒకటి ట్రాక్ లోపం కావచ్చు. ట్రాక్ లోపం అంటే ఎట్లా అని మీరు అనొచ్చు. ట్రాకు 24 గంటలు మెయింటెనెన్స్లోనే ఉంటుంది. పొద్దున రాత్రి 2 సార్లు ట్రాక్ మ్యాన్ అతను ఒక దాదాపు 40 కిలోల బరువున్న పనిముట్లు వేసుకొని ఒక పెద్ద ఇది పట్టుకొని చెక్ చేస్తూ పోతుంటాడు. 40 కిలోల బరువు ఉంటుందా? ఆయన టోటల్ ఇది దాదాపు 40 కిలోల బరువు ఉంటుంది. దాన్ని చెక్ చేస్తూనే పోతుంటాడు. కానీ ఎంతున్నా కూడా అది మనం ప్రకృతిపరమైన చిన్న ఏదో వస్తుంది, ఎట్లా వస్తుంది అనేది మనం చెప్పలేము. అదంతే. అంటే స్కిప్ అంటే రైలు పట్టా విరగడం వల్ల కావచ్చు, లేదా రైలుకున్న వీల్ ఏదైతే ఉందో ఆ వీలు కనుక చేసిస్ నుండి పక్కకు జరగడము, కొంచెం లెంత్లో చిన్న ప్రాబ్లం వచ్చినా కావచ్చు. ఎందుకంటే ఆ డైమెన్షన్ అనేది ఫిక్స్డ్. బ్రాడ్ గేజ్ అంటాం కదా, 5.4 ఫీట్స్. బ్రాడ్ గేజ్, మీటర్ గేజ్ అంటే మీటర్ గేజ్ అంటే 2 పట్టాల మధ్య దూరం 1 మీటరే ఉంటుంది. ఇది 5 ఫీట్ల పైన ఉండేది బ్రాడ్ గేజ్. 5 ఫీట్లు. అంటే మీటర్ గేజ్ మీద వచ్చే ట్రైన్ ఇది, దీంట్లో దీని మీద ప్రయాణించే ట్రైన్ ఇది. ఇప్పుడు భారతదేశంలో మీటర్ గేజ్ ట్రైన్లు ఎక్కడ లేవు. అన్నీ ఎలిమినేట్ అయిపోయి అన్ని బ్రాడ్ గేజ్ ట్రైన్లే నడుస్తున్నాయి. ఏదో కొద్ది దూరం 10 కిలోమీటర్లు 20 కిలోమీటర్లు ఎక్కడ 2 జాట్లు ఉంది, కానీ అదర్వైజ్ మీటర్ గేజ్ ట్రైన్లు అన్నింటినీ తీసేసి
వన్ నేషన్ వన్ గేజ్ అని ఐ థింక్ 1990లో ఒక పాలసీ నిర్ణయం తీసుకున్నారు. 1990లోనే. పి నరసింహారావు గారి హయాంలోనే ఆ హయాం తీసుకున్నారు. అప్పటి నుంచి దాన్ని ఒకే గేజ్లో నడవాలి వ్యవస్థ మొత్తం అనే పెద్ద నిర్ణయం. చాలా నిధులు కూడా ఆ రోజుల్లో పెట్టి బ్రాడ్ గేజ్లుగా కన్వర్ట్ చేశారు అన్ని రైలు మార్గాలను ఆల్మోస్ట్ 99%. ఇక్కడ మొత్తం భారతదేశంలో ఎన్ని ప్యాసింజర్ రైళ్లు ఉన్నాయి, ఎన్ని గూడ్స్ రైళ్లు ఉన్నాయి? దేశంలో దాదాపు 10,000 రైళ్ళు నడుస్తుంటాయి 10,000 రోజు. రోజు దాదాపు 3.5 కోట్ల మంది జనాభాను వారి వారి గమ్యస్థానాలకు చేస్తుంటుంది రైల్వే. ఒక్కరోజు 3.5 కోట్లు. 3.5 కోట్లు అంటే తెలంగాణ రాష్ట్రం జనాభా. తెలంగాణ రాష్ట్రం, ఆస్ట్రేలియా ఖండం అంత జనాభా ఒక రకంగా చెప్పాలంటే. ఆ, అంతమందిని వాళ్ళ గమ్యస్థానాలకు, ఒకళ్ళు దూరం 1000 కిలోమీటర్లు ప్రయాణించవచ్చు, ఒకళ్ళు 20 కిలోమీటర్లు ప్రయాణించవచ్చు. బట్ వారి వారి గమ్యస్థానాలకు చేస్తారు 3.5 కోట్ల మంది. అంటే ప్రయాణికుల పరంగా హైయెస్ట్ నంబర్ మన రైల్వేలోనే ప్రయాణం చేస్తున్నారు ప్రపంచంలోనే. ఇంకో విషయం మనం చెప్పుకోదగ్గది ఏంటంటే, మన రైల్వేలో దాదాపు 70% రైళ్ళు ప్రజా రవాణాకు సంబంధించినవి, అంటే జనాలను ట్రాన్స్పోర్ట్ చేయడం. ఒక 30% రైళ్ళు మాత్రమే గూడ్స్ రవాణాకు సంబంధించినవి. ఉం. కానీ అత్యధిక శాతం ఆదాయం గూడ్స్ ద్వారానే వస్తుంది రైల్వేకి. ఓకే. దాదాపు ఇది ఒక పారాడాక్స్. అంటే హైయెస్ట్ ప్యాసింజర్ సర్వీసెస్ అయితే హైయెస్ట్ ఇన్కమ్ గూడ్స్ సర్వీసెస్లో వస్తుంది. దాదాపు 65 నుంచి 70% ఆదాయం గూడ్స్ ద్వారానే, సరుకు రవాణా ద్వారానే రైల్వేకి వస్తుంది. సో దాన్ని క్రాస్ సబ్సిడైజ్ చేసి గూడ్స్ రవాణా ద్వారా లభించిన ఆదాయాన్ని కొంత ప్రయాణికులకు పంపించి చాలా చౌకైన ప్రయాణ సౌకర్యాన్ని రైల్వే అందిస్తుంది. మీకు తెలుసు, ఢిల్లీకి ఎంతలో పోతారు? 500 చిల్లర పెడితే ఢిల్లీకి పోతాం. చాలా తక్కువ అమౌంట్. యాక్చువల్గా మనం సిటీలో హైదరాబాద్లో ఒక్కన నుంచి ఒక క్యాబ్ బుక్ ఎల్బీ నగర్ నుంచి కనుక బంజారా హిల్స్ వస్తే 500 రూపాయలు అయిపోతుంది. ఆటోనే, క్యాబ్ కూడా బుక్ చేసుకుంటే. నాట్ ఓన్లీ దట్, విజయవాడకు ఉంది, 100 రూపాయల్లో విజయవాడ వెళ్ళిపోతాడు. 100 రూపాయల్లో సిటీలో ఏ ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి పోలేము మనం. ట్రైన్లో మినిమం ఫేర్ 2 కిలోమీటర్లు ఉంటే 100 రూపాయలు అవుతుంది. అంటే ఇంత చౌకైన రైల్వే ప్రయాణ సదుపాయం ఎట్లా కల్పిస్తున్నారంటే, ఇది చాలా ఎఫిషియెంట్ సిస్టమ్ ద్వారానే రన్ అవుతుంది కాబట్టి అది సంభవం అవుతుందని అనుకోవచ్చు. ఇక దీంట్లో మనం ఈ గూడ్స్ రైల్స్ అనుకున్నాం కదా, ఈ మధ్య ఒక 4-5 కిలోమీటర్ల మేర ఒక రైలు అని ఒకటి ఈ మధ్య మన భారత ప్రభుత్వం, ఏమిటి దాని రైలు ప్రత్యేకత? అంటే ఇప్పుడు రవాణా వ్యవస్థలో ఏం చేశారంటే, లాంగెస్ట్ ఫార్మేషన్తో నడిపేయడం మొదలుపెట్టారు. ఇది దాదాపు 5-6 సంవత్సరాలు 7-8 సంవత్సరాల కింద నుంచే ప్రయోగాలు జరుగుతున్నాయి. అంటే ఎక్స్పెరిమెంట్ అప్పుడు స్టార్ట్ అయింది. అంటే సాధారణంగా ఒక గూడ్స్ రైలు 50-50+ వేగన్స్తో పోతుంది. దాన్ని డబుల్ చేశారు, ఆ తర్వాత ట్రిపుల్ చేశారు, అంటే 100, ఆ తర్వాత 150. వాసుకి అని లాంగెస్ట్ గూడ్స్ ట్రైన్ అనమాట. 6-7 ఇంజన్లు ఉన్నాయి. అవును. అంటే దాని ఇంజన్స్ కూడా హార్స్ పవర్ అద్భుతంగా ఉంటుంది. జనానికి చాలామంది తెలియదు. మినిమం హార్స్ పవర్ 800 HP నుంచి 800 హార్స్ పవర్ మినిమం 800 నుంచి ఇప్పుడు 8000 హార్స్ పవర్ ఇంజన్లు కూడా ఉన్నాయి. ఇప్పుడు 8000 లేటెస్ట్. ఇట్లా వైర్ను ముట్టుకుంటే బూడిదైపోవాల్సిందే ఇక. అంత హార్స్ పవర్ ఉంటే కానీ గూడ్స్ ట్రైన్ లాగలేము. అంటే ఈ వాసుకి అనేది హైయెస్ట్ ఫార్మేషన్. అది కూడా అంటే ఇది ప్రయాణికుల క్యారేజెస్ అంటే వీటిలో లేదు, ట్రైన్స్లో లేదు. బట్ గూడ్స్ ట్రైన్లో చాలా ఎక్స్పెరిమెంట్స్ అవుతున్నాయి. దానివల్లనే కొంచెం మంచి ఫలితాలు కూడా వస్తున్నాయండి. ప్యాసింజర్ రైళ్ళ పొడవు ఎంత దూరం ఉంటుంది? తర్వాత గూడ్స్ రైలు పొడవు ఎంత? సాధారణంగా ప్యాసింజర్ రైలు పొడవు అనేది 24 కోచ్లు మ్యాక్సిమం ఫార్మేషన్ విత్ ఏసీ కలుపుకొని, అన్నీ కలుపుకొని 24 కోచ్లు మించకూడదు. ఎందుకు మించకూడదు అని అంటే, హైయెస్ట్ ప్లాట్ఫారం లెంత్. ఎందుకంటే మనిషి దిగితే ప్లాట్ఫామ్లోనే దిగాలి కదా, కింద ట్రాక్ మీద దిగలేడు. సో ప్లాట్ఫామ్ లెంత్ దృష్ట్యా ప్లస్ హార్స్ పవర్ అండ్ అదర్ సేఫ్టీ పారామీటర్స్ కూడా ఉంటాయి కదా, దానికోసం 24 కోచెస్ మ్యాక్సిమం ఫార్మేషన్.
కొన్ని తక్కువ కూడా ఉంటాయి. అంటే ఒకవేళ ప్రయాణికుల డిమాండ్‌ను బట్టి ఆ రూట్‌లో ప్రయాణికులు ఉన్న 18 డబ్బాలతో నడుస్తుంటాయి. మాక్సిమం 24 కోచ్ ట్రైన్సే ఉన్నాయి ఇప్పుడు మనకు ఉన్న ఇంపార్టెంట్ ట్రైన్స్ లాంటి. ఇప్పుడు తెలంగాణ ఎక్స్‌ప్రెస్ అనుకోండి, గోదావరి ఎక్స్‌ప్రెస్ అనుకోండి, ఫలక్నుమా ఎక్స్‌ప్రెస్ అనుకోండి, అట్లా ఇంపార్టెంట్ ట్రైన్స్ అన్నీ 24 కోచ్‌లు. దాని లెంత్ ఎంత అంటే 700 పైచిలుకు మీటర్లు ఉంటాయి. 720 ఉంటాయి. అంటే 30 కిలోమీటర్. ఏ ప్లాట్ఫామ్ అయినా అంతేనా? ఇప్పుడు ఆల్మోస్ట్ మేజర్ స్టేషన్స్‌లో ఉన్న అన్ని ప్లాట్‌ఫార్మ్స్ ఆ లెంగ్త్‌ని అకామిడేట్ చేసి, ఆ ట్రైన్‌ని అకామిడేట్ చేసే లెంగ్త్‌లోనే ఉన్నాయి. ఇప్పుడు అంటే అది దాదాపు కిలోమీటర్ పొడవు ఉంటుంది. సికింద్రాబాద్ ప్లాట్ఫామ్ ఉంది, ఆ! కాచిగూడ ఉంది, అవును. నాంపల్లి ఉంది, యెస్. లేదా మనం చెన్నై సెంట్రల్ ఉంది, తాంబరం ఉంది. ఆ! వీటిలలో నాకు తాంబరం కిలోమీటర్ పైనుందేమో అనిపించింది. ఉంటాయి. కొన్ని ఒక్కొక్కసారి కొన్ని చోట్ల కొంత స్పెసిఫిక్ రీజన్స్‌ని బట్టి కిలోమీటర్ పైన కూడా ఉంటాయి. ఇప్పుడు సికింద్రాబాద్ హెడ్ ఆఫీస్ కదా! ఇక్కడ ఎంత ఉంటది అయితే ప్లాట్ఫామ్? సికింద్రాబాద్‌లో ప్లాట్‌ఫార్మ్ లెంగ్త్ దాదాపు 1 కిలోమీటర్ ఉంది. అన్ని 10 ప్లాట్‌ఫార్మ్స్ కూడా. 10 అంటే ఒక్కొక్కటి కిలోమీటర్ దాంట్లో. దీంట్లో ఈ మన దేశంలో 10,000 ట్రైన్స్ ఉన్నాయి కదా! మనం ఇతర దేశాలకు ఏమైనా ట్రైన్స్ ఇస్తున్నామా ప్రొడక్ట్ చేసి? కొన్ని అభివృద్ధి చెందుతున్న దేశాలకు అంటే యూరోపియన్ కంట్రీస్ గానీ, అమెరికా అటువంటి కంట్రీస్ కాకుండా కొన్ని అభివృద్ధి చెందుతున్న దేశాలకు మనం గూడా ఈ టెక్నికల్ సపోర్ట్ జేస్తున్నాము. ప్లస్ ఇంజన్‌లు, రైలు డబ్బాలు ఇటువంటివి ఎగుమతి జేస్తున్నాము. ఇంకా పెద్ద ఎత్తున ఎగుమతి జేయాలని ప్రభుత్వం ఈ మధ్యనే లక్ష్యం పెట్టుకుంది. పెద్ద ఎత్తున అంటే ఈవెన్ మెట్రో ట్రైన్‌లను గూడా ప్రొడక్షన్ జేయాలని. ఇప్పుడు కొత్తగా ఉన్నాయి వందే భారత్ రైళ్ళు. అంటే స్టేట్ ఆఫ్ ద ఆర్ట్ టెక్నాలజీ అంటాం. ఆ స్టేట్ ఆఫ్ ఆర్ట్ టెక్నాలజీతో తయారు చేసిన కోచ్‌లను కూడా ఎగుమతి స్థాయికి పెంచాలని. ఇప్పుడు యాక్చువల్‌గా అయితే మన దగ్గర ఉత్పత్తి చేస్తున్న కోచ్‌లు గానీ, రైలు ఇంజన్‌లు గానీ మన అవసరాలకే సరిపోతున్నాయి. పెద్దగా అదనపు ఉత్పత్తి లేదు. బట్ త్వరలో వాళ్ళు అదనపు ఉత్పత్తికి పోవాలని కూడా ప్రభుత్వం ఆలోచిస్తుంది. ఇప్పుడు మన దగ్గర ఇంతకు పూర్వం రాజధాని ఎక్స్‌ప్రెస్సే టాప్. అవును. రాజధానే టాపు. ఇప్పుడు రాజధాని ఎక్స్‌ప్రెస్ గురించి ఎక్కువ మాట్లాడట్లేదు. దురంతో, ఆ తర్వాత ఇప్పుడు వందే భారత్, తర్వాత ఇప్పుడు మళ్ళీ బుల్లెట్ ట్రైను. అంటే వీటికి వేగంలో ఉన్న తేడానేనా? లేకపోతే గనక సౌకర్యాల తేడానా ఏమిటి? యెస్. కంఫర్ట్స్ కూడా ఉన్నాయి. వేగంతో పాటు కంఫర్ట్స్ కూడా అడిషనల్ కంఫర్ట్స్ వీటి ప్రత్యేకత. రాజధాని ఏంటంటే అప్పుడు రాజధానికి స్టేట్ క్యాపిటల్‌కి, నేషనల్ క్యాపిటల్‌కి లింక్ ఉండాలనే ఉద్దేశంతోటి హైయెస్ట్ స్పీడ్‌తో అంటే అన్ని రాష్ట్రాలకు రాజధాని ఉంటదా? ఆ! ప్రతి స్టేట్ దాదాపు అన్ని ఒకటే రాష్ట్రాలకు ఉంటదా? 2 రాజధాని. ట్రైన్‌లు ఉంటాయా? ఒక ట్రైన్ నడవాలంటే మనకు 4 రేకులు అయితేనే గాని ఒక ట్రైన్ నడవదు. 4? 4 రేకులు అంటాం. 4 సెట్స్ ఆఫ్ ట్రైన్స్. ఓకే. ఆ! మినిమమ్ 4 కావాలి. మనకెందుకంటే 24 గంటల ప్రయాణం. అవును. ఒకటి ఆన్ ద వేలో ఉంటుంది. ఒకటి రెడీ అయితా ఉంటుంది. ఒక వే అప్‌లో. డౌన్‌లో కూడా ఒకటి ఆన్ ద వేలో ఉంటుంది. ఇంకోటి రెడీ అయితుంది. మినిమమ్ 4 ఉండాలి. 4 ట్రైన్‌లు ఉంటాయా? అంటే రాజధాని అంటే ఇప్పుడు తెలంగాణ ఎక్స్‌ప్రెస్ ఉంది. అవును. తెలంగాణ ఎక్స్‌ప్రెస్ ఇప్పుడు కాచిగూడలో స్టార్ట్ అయితది. హజరత్ నిజాముద్దీన్ ఢిల్లీ ఎళ్ళాలి. ఇవాళ ఎక్కితే రేపు వెళ్తది మరి. ఇంకో ట్రైన్ ఇదే ట్రైన్ రాదు. ఇంకో ట్రైన్ వస్తది. ఇంకోటొస్తుంది. అంటే 2 మొత్తం ట్రైన్‌లు. 2 కాదు 4 ఉంటాయి. ఎట్లా 4 చెప్పండి అది? తెలంగాణ ఎక్స్‌ప్రెస్ అయితే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈరోజు పొద్దున్నే 6 గంటలకు ఒకటి బయలుదేరిపోతుంది. అవును. పోయి అదేమైతుంది మర్నాడు 10 గంటలకు అక్కడికి రీచ్ అవుతుంది. ఢిల్లీ రీచ్ అవుతుంది. సో మళ్ళీ తెల్లారి ఇక్కడ 6 గంటలకు ఇంకోటి స్టార్ట్ కావాలి కదా! అవును. సో వన్ ఈజ్ ఆన్ ద వే. ఓకే. అనదర్ విల్ కమ్. అట్లాగే ఇక్కడ కాచిగూడ నుంచి ఇంకో ట్రైన్ రావాలి అట్లా. అంటే మినిమమ్ 4 అయితే ఖచ్చితంగా కావాల్సింది. ఎందుకంటే ఆ గ్యాప్స్ కూడా ఉంటాయి. అంటే ఇంకొకటి ఇంకొకటి ప్రజలకు చాలా మందికి తెలియదు ఏంటంటే ఒక లోకో పైలట్ డ్రైవర్ అనే ఇంతకుముందు అనేవారు. ఇప్పుడు లోకో పైలట్. ఇద్దరు ఉంటారు ప్రతి ట్రైన్‌లో. ఒక లోకో పైలట్, ఒక అసిస్టెంట్ లోకో పైలట్ ఉంటాడు. వెనకాల గార్డ్ ఉంటాడు. వీళ్ళందరూ ఇక్కడి నుంచి ఢిల్లీ దాకా పోతారని అనుకుంటారు జనం. అది కాదు. ఈ రైల్వే వ్యవస్థ ఏంటంటే మన దగ్గర నుంచి లోకో పైలట్ కానీ, గార్డ్ కానీ బలార్షా వరకు పోయి అక్కడ డ్యూటీ దిగిపోతాడు. అక్కడ ఇంజన్ కూడా చేంజ్ అయిపోతుంది. ఇంజన్ చేంజ్ అయ్యి మనకు వేరే అక్కడున్న సెంట్రల్ రైల్వేకి సంబంధించిన ఇంజను, ఆ లోకో పైలట్, ఆ గార్డు డ్యూటీ ఛార్జ్ తీసుకుంటారు. అవునా? అట్లా 3 స్టేజుల్లో మారుతారు జనాలు. డ్రైవర్లు కూడా 3 మారిపోతారు. 6 మంది మారుతారు. మారుతారు.
మారి మళ్ళీ ఢిల్లీకి పోతుంది. ఢిల్లీ నుంచి మళ్ళీ అక్కడ మారి తీసుకొని వస్తారు. మన వాళ్ళు ఏం చేస్తారు, ఇక్కడ దిగిపోయిన బలార్షలో దిగిపోయిన వాళ్ళు అటు నుంచి వచ్చే ట్రైన్ని వీళ్ళు పికప్ చేసుకుంటారు. సో ఇక్కడ ఉన్న లోకో పైలట్ గార్డు బలార్షా సికింద్రాబాద్ మధ్య మాత్రమే కేర్ఫుల్గా తీసుకుంటారు. ఎందుకంటే ఇది ట్రాక్ యొక్క భిన్నత్వం ఉంటుంది కదా, అండ్ జాగ్రఫికల్ ఇది క్షుణ్ణంగా ఉండాలి. ఆ సిగ్నల్ వ్యవస్థ ఎక్కడ ఎప్పుడు ఎట్లా వస్తుంది ఏంటి అవన్నీ ఎంతో కొంత ఉండాలి. రోడ్ లెర్నింగ్ అని జనరల్గా వాకిటాకీలు చెప్తుంటారు కదా ఎప్పుడు ఉంటాయి ఉంటాయి. పలానా వేగంతో రండి, ఇక్కడ ఆపండి, స్లో చేసుకోండి. లేదు, ఇది ఎట్లా ఉంటుందంటే ఇక్కడ లోకో పైలట్ ముందు వచ్చి రన్నింగ్ రూమ్ అంటాం మనం. ఏది ఎక్కడైతే ఈ లోకో పైలట్లందరికీ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చేది రన్నింగ్ రూమ్. ఆ రన్నింగ్ రూమ్లోకి వచ్చి రిపోర్ట్ చేస్తాడు. ఎవరికైతే అసైన్డ్ డ్యూటీ ఉంటుందో అసైన్డ్ XYZ అతను చేయగానే అతనికి ముందు చిన్న హెల్త్ చెకప్ చేస్తారు. బీపీ సరిగ్గా ఉందా లేదా, ఏమైనా ఆల్కహాల్ లాంటివి ఏమైనా తీసుకున్నాడా, ఎవ్రీ డ్యూటీ నైట్ డ్యూటీలో స్టార్ట్ అయితే చాలు, డ్యూటీకి నువ్వు రిపోర్ట్ చేయగానే ముందు ఈ రెండు చేస్తారు. చేసేసి అతనికి ఒక కాషన్ ఆర్డర్ అని ఒకటి ఇస్తారు అన్నమాట. దానిలో ఉంటుంది ఇక్కడ నుంచి భువనగిరి వరకు ఏమైనా స్పీడ్లో చేంజెస్ ఉంటే ఈ స్పీడ్లోనే వెళ్ళాలి, లేదా భువనగిరి నుంచి ఇంకా మధ్యలో ఏదైనా చిన్న ట్రాక్ మెయింటెనెన్స్ వర్క్ ఉందనుకోండి, అక్కడ కొంచెం స్పీడ్ తగ్గించుకొని పోవాలి, లేదా ఇంకొక దగ్గర ఏదైనా ట్రాక్ రిపేర్ అవుతుంది అనుకోండి, అక్కడ ఏ స్పీడ్లో వెళ్ళాలి. ఆ కాషన్ ఆర్డర్లో ప్రతి ఒక్కటి ఉంటుందన్నమాట. ఎక్కడన్నా ఆగాల్సి వస్తే రిపేర్ కోసము బ్లాక్ సిస్టమ్స్ అని ఎప్పుడన్నా తీసుకుంటే ఒక గంట సేపు ఆ మార్గంలో రైళ్ళన్నీ ఆగిపోతాయి. ఏదైనా వర్క్ కోసమే, మెయింటెనెన్స్ వర్క్లో భాగంగా అట్లా బ్లాక్ తీసుకుంటే ఆ బ్లాక్లో మీరు ఎక్కడ ఆగాలి, ఎప్పుడు స్టార్ట్ కావాలి, ఇవన్నీ ఒక కాషన్ ఆర్డర్ రూపంలో రిటర్న్గానే ఇస్తారు. అది చూసుకుంటూ అసిస్టెంట్ లోకో పైలట్కు చెప్తూ వాళ్ళిద్దరు మాట్లాడుకుంటూనే కోఆర్డినేట్ చేసుకుంటూనే నడిపిస్తారు. మధ్య మధ్య గందరగోళం ఉంటే అంతేగాని డ్రైవర్ తన ఇష్టం వచ్చినట్టు పోవడానికి వీల్లేదు. అంతే, ఆర్డర్ ప్రకారం పోవాల్సిందే. అంతే. సో ఇది ఎక్కువ లెంత్ అయితే ఇవన్నీ చేసుకోవడం కష్టం కాబట్టి మనకున్నది 300 కిలోమీటర్ల పరిధి, 400 కిలోమీటర్ల పరిధిలోనూ ఈ రన్నింగ్ రూమ్స్ ఉండి అక్కడ వేరే వాళ్ళు టేకప్ చేస్తారు. అంతకంటే ఎక్కువ నడిపేది, ఎందుకంటే అంతకంటే ఎక్కువసేపు నడిపిస్తే అతను టైర్డ్ అయిపోవచ్చు, ఇంకా చాలా రకాల సమస్యలు రావచ్చు. కాబట్టి ఎంత పర్మిసబుల్ టైం లిమిట్లో పర్మిసబుల్ అంటే శక్తి ఇవన్నీ చూసుకొనే అవి చేస్తారు అన్నమాట ఈ రన్నింగ్ రూమ్. కూర్చొని డ్రైవింగ్ అంటే నిలబడే చేయాల్సి వస్తుంది డ్రైవింగ్ దాదాపు. కూర్చోవడానికి కొంచెం ఏర్పాట్లు ఈ మధ్య చేస్తున్నారు, బట్ నిలబడితేనే అలర్ట్గా ఉంటారు అనేది కూడా ఒక. కానీ అన్ని గంటల సేపు అన్ని 100 కిలోమీటర్లు నిలబడడం అంటే టాస్కే, కొంత హార్డ్ వర్క్, డిసిప్లిన్ ఇవన్నీ ఉన్నాయి కాబట్టి రైల్వే వ్యవస్థ ఇంత బాగా నడుస్తుంది. దానికి కోచింగ్ ఎగ్జామ్ ఉంటుందా డ్రైవర్కు? కోచింగ్ RRB నుంచి రైల్వే రిక్రూట్మెంట్ బోర్డ్స్ వాళ్ళు టీసీలకు డ్రైవర్ ప్రతిదీ ఆర్గనైజ్డ్ అండ్ ఆల్ ఇండియా కాంపిటీషన్, రీజనల్ ఏం లేదు, ఆల్ ఇండియా కాంపిటీషన్లోనే సెలెక్ట్ అవ్వాలి. ఈ మధ్య మహిళలు కూడా వస్తున్నారు కదా, మహిళలు చాలామంది ఉన్నారు. లోకో పైలట్స్ ఉన్నారు, అసిస్టెంట్ పైలట్స్ ఉన్నారు, టికెట్ చెకింగ్ వాళ్ళు అయితే మొదటి నుంచే ఉన్నారు. దాంట్లో రెడ్ లైటు గ్రీన్ లైటు ఇట్లా అది మన ఏమంటాం కందిలి అంటాం, కందిలి పూర్వం కందిలి ఉండేది, ట్రాక్ మీద నడుస్తుంటారు కదా. ఇప్పటికీ ఆ వ్యవస్థ ఉన్నదా? ఇప్పటికీ రాత్రి కూడా కంపల్సరీగా ట్రాక్ చెక్ చేస్తారు. వాళ్ళ ఏం పేరు? వాళ్ళ పేరు ట్రాక్ మ్యానే అంటాము. ట్రాక్ మ్యాన్ అంటే ట్రాకింగ్ చేసేవాళ్ళు. ఎంత ట్రాక్ను చెక్ అది ఆల్మోస్ట్ ఒక 4.5 to 6 కిలోమీటర్స్ మధ్యలో ఒక్కొక్కరికి అసైన్మెంట్ ఉంటుంది అనమాట. ఒకరికి అంటే ట్రాక్ను చెక్ చేస్తూ పోవాల్సిన విధి. ఇది అతను ఎవరు తప్పించుకోవడానికి కూడా వీల్లేదు. ఇది ఎట్లా ఉంటుందంటే దాదాపు ఒక 10 కిలోమీటర్ల ఒక బ్లాక్ సిస్టమ్ అని ఉన్నది. ఈ బ్లాక్ మధ్యలో ఏ నుంచి ఒక అతను వస్తాడు, బి నుంచి ఒక అతను బయలుదేరుతాడు, మధ్యలో వీళ్ళిద్దరు కలుసుకొని ఒక కోడ్ రాసిన టికెట్ ఎక్స్చేంజ్ చేసుకొని మళ్ళీ అటు పోయి రిపోర్ట్ చేస్తారనమాట. సో ఎవరు తప్పించుకోవడానికి వీల్లేదు, ఏదో గంట సేపు తిరిగి వెనక్కి పోవడానికి లేదు. ఖచ్చితంగా వాళ్ళిద్దరు కలుసుకోవాల్సిందే, మధ్యలోనే కలుసుకొని వాళ్ళ కోడ్ ఎక్స్చేంజ్ చేసుకొని దే విల్ గో బ్యాక్.
అంటే అట్లా ఎన్నిసార్లు తిరగాల్సి వస్తుంది ఆయన? రోజు 2 సార్లు ట్రాక్ పెట్రోలింగ్ చేస్తారు. ట్రాక్ పెట్రోలింగ్ అంటాము. రోజు 2 సార్లు ఖచ్చితంగా చేస్తారు. అంటే ఈయన అప్ అండ్ డౌన్ అంటే 8 టైమ్స్ అవుతుంది. ఉమ్. ఎన్ని గంటలు డ్యూటీ ఉంటుంది వాళ్ళకు? మామూలుగా అయితే ప్రిస్క్రైబ్ డ్యూటీ 8 అవర్స్ చేస్తారు. కొంచెం ఎక్కువనే చేయాల్సి వస్తుంది, ఒక్కోసారి కొంచెం ఎక్కువ తక్కువ కావచ్చు. ఎక్కువ తక్కువ కావచ్చు. దీంట్లో మనం ట్రైన్కు బ్రేకులు ఉంటాయి కదా, దాంట్లో చైన్ ఉంటుంది లాగడం. మామూలు బ్రేక్ వేస్తేనో కష్టము, బ్రేక్ వేయలేమని అంటారు కదా, మరి చైన్ లాగితే తొందర ఆగుతుంది అని అంటారు. అవును, అంటే ఇదేం లేదు, వ్యాక్యూమ్ ప్రెషర్ మీద నడుస్తుంది ట్రైన్. బీపీ అంటాం దాన్ని. ట్రైన్ బీపీ పర్ఫెక్ట్ ఉందా లేదా అనేది. బీపీ బీపీ చెక్ చేసుకుంటారు. అసలు డ్రైవర్ రాగానే ప్రాపర్ ప్రెషర్ ఆల్ త్రూ ది కోచెస్, ఇంజిన్ నుంచి గార్డ్ కోచ్ వరకు ఉందా లేదా. అక్కడ గార్డు చెక్ చేసుకోవచ్చు, ఇక్కడ పైలట్ చెక్ చేసుకుంటారు. ప్రాపర్ బీపీ ఉందంటే ఇంకా స్టార్ట్ చేస్తాడు. ఈ మనం అలారం చైన్ లాగుతాం కదా, లాగినప్పుడు ఏమవుతుందంటే ఆ కోచ్లో బీపీ డౌన్ అయిపోతుంది. అంటే వ్యాక్యూమ్ ప్రెషర్ తగ్గిపోతుంది. తగ్గిపోతే వెంటనే అది ఏ కోచ్లో అయిందనేది అతనికి లోకో పైలట్కి ఉన్న దాంట్లో తెలిసిపోతుంది. సిస్టమ్ తెలిసిపోయి అతను బ్రేక్స్ కూడా అప్లై చేస్తాడు. అంటే సంథింగ్ ఈజ్ దేర్, సమ్ అర్జెన్సీ ఈజ్ దేర్. ఒక దగ్గర అలారం చైన్ లాగారంటే ఏదో ఎమర్జెన్సీ ఉంది, అర్జెన్సీ ఉందని అతను కూడా అలర్ట్ అయ్యి ఆపేస్తాడు. గార్డు కూడా అలర్ట్ అవుతాడు. సిబ్బంది మొత్తం అలర్ట్ అయ్యి ఆ కోచ్కి వస్తారు. ఆ విషయం ఏందో కనుక్కుంటారు. కనుక్కొని మళ్ళీ బీపీ మళ్ళీ మామూలు వ్యాక్యూమ్ ప్రెషర్ పెంచేసుకొని ట్రైన్ విల్ మూవ్ ఫర్దర్. ఒకవేళ ఏదన్నా దాని ఉంటే, ఫర్ ఎగ్జాంపుల్ చిన్న ఫైర్ ప్రాబ్లం వచ్చిందనుకోండి, ఆపేసి ఆ ఫైర్ ఇది అయిపోయిన తర్వాత మళ్ళీ వెళ్ళి నెక్స్ట్ ఇమీడియట్ స్టేషన్ ఏదైతే వస్తుందో ఆ స్టేషన్కి వెళ్ళి మళ్ళీ ఒకసారి చెక్ చేయించి ఆ తర్వాత మాత్రమే జర్నీకి ప్రొసీడ్ అవుతారు. ఇప్పుడు సాధారణ ఆ రైల్వేలకు మెట్రో ట్రైన్స్ ఉన్నాయి, ఎంఎంటీఎస్లు ఉన్నాయి. ఇవి వేరు వేరు యాజమాన్యం అంతా ఒకటేనా? మెట్రో ట్రైన్స్ అనేది వేరే వ్యవస్థ, ప్రత్యేక వ్యవస్థ. ఎంఎంటీఎస్ ట్రైన్లు ఫర్ ఎగ్జాంపుల్ మన దగ్గర ఉన్న ఎంఎంటీఎస్ ట్రైన్లు మన ఇండియన్ రైల్వేస్ వ్యవస్థనే. ఇంతకుముందు సబర్బన్ రైలు ఉండేది, ఇప్పుడు మనకు మెట్రో ట్రైన్స్ అని, అంటే రాష్ట్ర ప్రభుత్వ భాగస్వామ్యంతో కొంత డబ్బులు ఇచ్చింది కాబట్టి స్పెషల్గా అర్బన్ ట్రాన్స్పోర్టేషన్ డెవలప్ చేయాలని 2001లో ప్రారంభించారు. కానీ ఈ మొత్తం భారతదేశంలో ఎన్ని కిలోమీటర్ల మేర రైల్వే వ్యవస్థ ఉన్నది? ఎంతమంది ఉద్యోగులు పనిచేస్తున్నారు? భారతదేశంలో 65,000 కిలోమీటర్ల దూరంలో రైల్వే ట్రాక్ ఉంది. 65,000 కిలోమీటర్లు. మొత్తం కంట్రీ అంటే రూట్ కిలోమీటర్స్ అంటాం. ఇది కాకుండా ట్రాక్ కిలోమీటర్లు వేరే ఉంటుంది. ట్రాక్ కిలోమీటర్లు అంటే డబుల్ లైన్స్ ఉంటాయి, కొన్ని చోట్ల 2 ట్రాక్లు ఉంటాయి కదా, సమాంతరంగా ఉంటాయి. దూరం అనేది 65,000 కిలోమీటర్లు విస్తరించి ఉంది. కానీ ట్రాక్ అయితే 138,000 కిలోమీటర్లు ఉంది. 138,000 కిలోమీటర్లు. దీన్ని మెయింటైన్ చేయడానికి దాదాపు 14 లక్షల పైచిలకు ఎంప్లాయీస్, ఉద్యోగులు పనిచేస్తుంటారు. ఆ 14 లక్షలు అనేది మనకున్న శాంక్షన్డ్ స్ట్రెంత్. కొంచెం అటు ఇటుగా ఉంటుంది. ఇక్కడ ఏంటంటే రిటైర్మెంట్స్, రిక్రూట్మెంట్స్ అనేది కంటిన్యూస్ ప్రాసెస్, నిరంతరాయంగా జరుగుతూనే ఉంటుంది. దేశవ్యాప్తంగా ఉన్న 9-10 రైల్వే రిక్రూట్మెంట్ బోర్డ్స్ ఉన్నాయి. అవి ఎప్పటికప్పుడు జనాల అవసరాన్ని బట్టి టికెట్ చెకింగ్ అనుకోండి, లోకో పైలట్స్ అనుకోండి, ట్రాక్ మెన్ అనుకోండి, ప్రతి ఒక్కరిని రిక్రూట్ చేస్తూనే ఉంటాయి. ఇది కాకుండా మనకు యూపీఎస్సీ ద్వారా ఒక 9 సర్వీసులు ఉంటాయి రైల్వేలో. యూపీఎస్సీ దాదాపు 25-30 సర్వీసులలో రిక్రూట్ చేస్తే 2 ముఖ్యమైన సర్వీసులు యూపీఎస్సీలో, ఇండియన్ ఇంజనీరింగ్ సర్వీస్ అనేది ఒకటి ఉంటుంది, ఇండియన్ సివిల్ సర్వీస్ ఒకటి ఉంటుంది. ఇండియన్ ఇంజనీరింగ్ సర్వీస్లో ద్వారా మనకు కావాల్సిన సివిల్ ఇంజనీర్లు, ఎలక్ట్రికల్ ఇంజనీర్లు, మెకానికల్ ఇంజనీర్లు, సిగ్నల్ అండ్ టెలికమ్యూనికేషన్ ఇంజనీర్లు, వీళ్ళందరూ రిక్రూట్ అవుతారు. అదే సివిల్ సర్వీసెస్ ద్వారా ఐఏఎస్, ఐపీఎస్ ఎవరినైతే రిక్రూట్ చేస్తుందో అదే ఎగ్జామ్లో ఇండియన్ రైల్వే ట్రాఫిక్ సర్వీస్ అంటే ట్రాఫిక్ మేనేజ్మెంట్ చేసే సర్వీస్, అండ్ ఇండియన్ రైల్వే అకౌంట్స్ సర్వీస్, అకౌంట్స్ మేనేజ్ చేయడానికి, ఇండియన్ రైల్వే పర్సనల్ సర్వీస్, పర్సనల్ చేయడానికి, ఇండియన్ రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ సర్వీస్ ఒకటి ఉంటుంది. అంటే మనకి ఎట్లయితే ఐపీఎస్ మామూలుగా ఉంటుందో రైల్వే ప్రొటెక్షన్ కూడా యూపీఎస్సీ నుంచే రిక్రూట్ చేస్తారు పరిమిత సంఖ్యలో. అంటే దీంట్లో రైల్వే వ్యవస్థకు సంబంధించి ఈ ఎమర్జెన్సీ కోటా అని ఒకటి వేస్తారు.
తర్వాత ఎమ్మెల్యేలకు, ఎంపీలకు, రాజకీయ నాయకులకు ఉమ్. సీట్ల ఉచిత ప్రయాణం అని అంటారు కదా! అసలు ఈక్యూ అంటే ఏమిటి? ఎట్లా చేస్తారు దాన్ని? చార్ట్ ఎట్లా ప్రిపేర్ చేస్తారు? ఆ తర్వాత అది చెప్పండి. ఎంపీలకు ఉచిత ప్రయాణం అనేది పార్లమెంటు డెసిషను. వాళ్ళ రాకపోకలకు ఒక నంబర్ ఇస్తారు. వాళ్ళకు ఒక ఎంపీకి ఒక ఫర్ ఎగ్జాంపుల్ సెకండ్ ఏసా? థర్డ్ ఏసా? వాళ్ళకి సెకండ్ ఏసీ ప్రయాణం ఉచితంగా ఉంటుంది. ఎమ్మెల్యేలకు రైల్వే డైరెక్ట్గా ఇవ్వదు. స్టేట్ గవర్నమెంట్ ఏం చేస్తుందంటే హెచ్ఓఆర్లని ఇష్యూ చేస్తుంది. హైయర్ అఫీషియల్ రిసీట్స్ అంటాము. అది ఎమ్మెల్యేలకు కానీ, మంత్రులకు కానీ, ఉన్నతాధికారులకు స్టేట్ గవర్నమెంట్ ఆ రిసీట్స్ ఇష్యూ చేస్తే దాని ద్వారా వీళ్ళు టికెట్ తీసుకుంటారు. దానికి సంబంధించిన ఫేర్ మొత్తము స్టేట్ గవర్నమెంట్ రైల్వేకి పే చేస్తుంది. అంతేగాని ఫ్రీ అనేది ఏం లేదు. ఏమిటి? పేరు ఏం లేదు. ఫ్రీ అనేది ఇంకొన్ని వర్గాలకు ఉన్నది. వీళ్ళకంటే స్వాతంత్ర సమరయోధులకు, అట్లాగే ఈ హయ్యెస్ట్ అవార్డ్స్ పొందిన వాళ్ళకు కొంతమందికి ఉన్నది. కానీ చాలా కన్సెషన్స్ ఉన్నాయి, చాలా రకాల కన్సెషన్స్. ఆ కన్సెషన్స్ పోను ఇంకా మిగతా అంతా చార్ట్ ప్రిపేర్ ఎట్లా చేస్తారు? అంటే చార్ట్. ఎన్ని గంటలు? ఎమర్జెన్సీ కోటా చార్ట్ ప్రిపరేషన్. ఇప్పుడు దాదాపు ప్రయాణానికి 8 గంటల ముందు ఫైనల్ చార్ట్ ఆఫ్ ప్యాసింజర్స్ ప్రిపేర్ అవుతుంది. 8 గంటల ముందు. ఇదివరకు 4 అవర్స్ బిఫోర్ చేసేవారు, ఇప్పుడు 8 అవర్స్కి మార్చారు. దాంట్లో యాక్చువల్గా ఒకసారి ఒక ప్రయాణికుడు రిజర్వ్ చేసుకున్న తర్వాత, అతనికి రిజర్వేషన్ ఇచ్చేసిన తర్వాత, బర్త్ కన్ఫర్మ్ చేసిన తర్వాత ఎవ్వరూ క్యాన్సిల్ చేయలేరు. అంటే ఒకవేళ ఏదన్నా వేరే కారణాల వల్ల ట్రైను రన్నింగే రద్దు అయిపోతే తప్ప, ట్రైన్ రన్ అయితే నాకు ఇచ్చిన బర్త్ను కానీ, మీకు ఇచ్చిన బర్త్ కానీ ఎవ్వరూ క్యాన్సిల్ చేయలేదు, ఇప్పటివరకు జరగలేదు. ఇది కాకుండా ఎమర్జెన్సీలో ప్రయాణం చేసే అవసరం ఉంటుంది చాలామందికి. ఫర్ ఎగ్జాంపుల్ లైక్ మీరు అన్నట్టు ఎంపీలు, ఎమ్మెల్యేలు వాళ్ళు షార్ట్ నోటీస్లో పోవాల్సిన అవసరం ఉన్నప్పుడు, ప్లస్ రైల్వే సిబ్బంది కూడా కొన్నిసార్లు షార్ట్ నోటీస్లో పోవాల్సి ఉంటుంది. కొన్నిసార్లు పోలీస్ ఆఫీసర్లు షార్ట్ నోటీస్లో పోతారు, కొన్నిసార్లు ఆర్మీ ఆఫీసర్లు షార్ట్ నోటీస్లో వెళ్ళాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి వాళ్ళ సౌకర్యం కోసం ఈవెన్ పేషెంట్స్ కూడా, క్యాన్సర్ పేషెంట్లు అనుకోండి, కార్డియాక్ పేషెంట్లు అనుకోండి, వాళ్ళు కూడా షార్ట్ నోటీస్లోనే పోవాల్సి వస్తుంది. అటువంటి వాళ్ళ సౌకర్యం కోసమని ఒక లిమిటెడ్ నెంబర్ ఆఫ్ బర్త్స్. ఎన్ని ఉంటాయి ఆ నెంబర్ లిమిటెడ్? అది ట్రైన్ బట్టి వేరియేషన్. తెలంగాణ ఎక్స్ప్రెస్ అనుకుంటే దాదాపు తక్కువనే 10లోనే ఉంటాయి, ఒక 20-25 అంతే. సెకండ్ డే స్లీపర్ అని కలిపి స్లీపర్ ఒక 20-25 అనుకోండి. సెకండ్ ఏసీ వచ్చేసరికి 8-10కి పడిపోతుంది అంతే. ఫస్ట్ ఏసీ అయితే 3-4 ఉంటాయి. ఎందుకంటే ఫస్ట్ ఏసీ ఉండే కోచ్లే 1 లేదా 2 ఉండవు. దానికి డిమాండ్ ఎక్కువ కదా. ఫస్ట్ ఏసీకి డిమాండ్ ఎక్కువ ఉంటుంది, సెకండ్ ఏసీకి ఇంకా ఎక్కువ డిమాండ్ ఉంటుంది ఫస్ట్ ఏసీ కంటే. థర్డ్ ఏసీ కూడా హైయెస్ట్ డిమాండ్. ఇప్పుడు మారిన పరిస్థితులలో స్లీపర్ కంటే థర్డ్ ఏసీకి ఎక్కువ డిమాండ్ వస్తుంది. అంటే మిడిల్ క్లాస్ పెరిగింది కదా. మిడిల్ క్లాస్ పెరిగిన తర్వాత దీంట్లో ఒక ట్రైన్లో ఉదాహరణకు రాజధాని ఎక్స్ప్రెస్, ఏపీనో, దురంతో అని ఫస్ట్ ప్యాసింజర్స్ ఎన్ని వేల మంది ప్రయాణిస్తారు? అది బేసికల్గా ట్రైన్ కంపోజిషన్ను బట్టి ఉంటుంది. ఒక స్లీపర్ క్లాస్ కోచ్లో అయితే 72 మంది ఒక బోగిలో. థర్డ్ ఏసీ బోగిలో కూడా 72 మంది. అదే సెకండ్ ఏసీ అయ్యేసరికి 48. అంతే. థర్డ్ ఏసీ ఫస్ట్ ఏసీలో ఇంకా తక్కువే ఉంటారు, 20 మందికి 24 ఎంత ఉంటుంది కరెక్ట్. సారీ అది నంబర్. అయితే ఎన్ని ఫస్ట్ ఏసీలు ఉన్నాయి, ఎన్ని సెకండ్ ఏసీలు ఉన్నాయి, ఎన్ని థర్డ్ ఏసీలు ఉన్నాయి, ఎన్ని స్లీపర్లు ఉన్నాయి, ఎన్ని జనరల్ ఉన్నాయి. జనరల్లో అయితే దాదాపు 100 మంది మామూలుగానే ప్రయాణించవచ్చు. ఒక్కోసారి కిక్కిరిసిపోయినప్పుడు 200 మంది కూడా పోయే పరిస్థితులు ఉంటాయి. ఒక్కోసారి ఫెస్టివల్ రష్ అనుకోండి, ఇంకేదన్నా ఎక్స్ట్రాడినరీ సిచ్యువేషన్స్లో. సో ఈ కోచ్ నెంబర్ మీద ఆధారపడి ఉంటుంది. సో ఎనీహౌ మినిమం 1000 మంది, అంటే తక్కువ డబ్బాలున్న రైల్లో కూడా 1000 మంది అన్న పోతారు. హైయెస్ట్ ఉన్న దాంట్లో 2000 మంది వరకు ప్రయాణం చేస్తుంటారు. ట్రైన్లో మనం గూడ్స్ ట్రైన్లో చివరికి ఒక డబ్బా ఉంటుంది, అందులో ఒక వ్యక్తి ఉంటారు కదా.
ఆయన ఒకే ఒక్కరు. ఇప్పుడు ఏం చదువుకొని ఉండాలి దానికి? తర్వాత ఆయన ఒక్కరే ఉంటారా? మరో ఎంప్లాయీ ఎవరైనా ఉంటారా? ఎట్లది? ఆయన డ్యూటీ ఏమిటి? ట్రైన్ గార్డ్ అంటాం దాన్ని. ట్రైన్ గార్డ్. టెయిల్ ఎండ్ అనమాట. చివర్లో గార్డ్ క్యాబిన్ ఉంటుంది. ఆ క్యాబిన్ అనేది ఒక స్టేషన్‌లో రైలు ఆగిన తర్వాత రైలు బయలుదేరడానికి ముందు గార్డ్ యొక్క గ్రీన్ ఫ్లాగ్ చేయడం అనేది కంపల్సరీ. గ్రీన్ ఫ్లాగ్ చేస్తేనే డ్రైవర్ దాన్ని ముందుకు కదులుతాడు. పోయిన తర్వాత గార్డ్ ఎందుకు ఎసెన్షియల్ అని అంటే, చివరి వరకు ట్రైను ఈ ఫార్మేషన్‌లో వెళ్తుందా లేదా? అది ఎన్ష్యూర్ చేసుకోవడం కోసం ఒకటి. ఇది కాకుండా ట్రైన్ రన్నింగ్‌ని మానిటర్ చేస్తుంటాడు వేరియస్ పారామీటర్స్. ఏదన్నా అన్‌యూజువల్ సౌండ్ ఏమన్నా ఎక్కడన్నా వచ్చిందా? ఆయనకెట్ట వ్యవస్థ ఉంటదా ఆయన దగ్గర? ఆయన దగ్గర కమ్యూనికేషన్ వ్యవస్థ ఉంటదా? ఉంటుంది. చివరి డబ్బాలో. చివరి డబ్బాలో వాకీ టాకీలు ఉంటాయి. ఆయన రెగ్యులర్‌గా కమ్యూనికేషన్ చేస్తూ ఉంటాడు పైలట్ తోటి, లేదా స్టేషన్ వస్తే స్టేషన్‌లో ఉండే స్టేషన్ సిగ్నలింగ్ వ్యవస్థతోటి. గార్డ్ లేకపోతే మధ్యలో ఒకవేళ ఇన్‌కేస్ అన్‌ఫార్చునేట్ ఈవెంట్‌లో కప్లింగ్ ఊడిపోయి కొన్ని బోగీలు మిగిలిపోయే అవకాశం ఉంటుంది కదా! కొన్ని హాఫ్ ఫార్మేషన్ తోటనో, ఇన్‌కంప్లీట్ ఫార్మేషన్‌తో ట్రైన్ ముందుకెళ్ళిపోవచ్చు. సో, గార్డ్ అటువంటివి కనిపెట్టుకొని చూస్తాడు. ప్లస్ ఫార్మేషన్ అంతా ప్రాపర్‌గా ఉందా లేదా అనేది గార్డ్ యొక్క బాధ్యత. అతను ఒక్కడున్నప్పటికీ అతనికి సంబంధించిన సేఫ్‌గార్డ్‌కు ఉండాల్సిన అన్ని వ్యవస్థలు ఆ గార్డ్ క్యాబిన్‌లో ఉంటాయి. కానీ పైగా గూడ్స్, గూడ్స్ జనసంచారం ఉండదు. ఎవరితో అవును. మాటలుండవు. అవును. కొన్నిసార్లు టన్నెల నుంచి వస్తుంటది. ఫారెస్ట్‌లో యెస్. వస్తుంటది. యెస్. యెస్. కొంచెం స్లో డౌన్ ఆ అవుతూ ఉంటది. రకంగా కొంచెం మానసికంగా ధైర్యంగా ఉండాల్సిన వ్యక్తులు. ఆ ట్రైనింగ్ కూడా ఉంటది. వాళ్ళు వాళ్ళ రిక్రూట్‌మెంట్‌లో ఆ ట్రైనింగ్ ట్రైనింగ్ ఇస్తారా? ప్రాసెస్‌లో ఇస్తారు. ఏం క్వాలిఫికేషన్ ఉండాలి? గూడ్స్ గార్డ్‌కు గ్రాడ్యుయేషనే క్వాలిఫికేషన్. జీతం బానే ఉంటదా? మంచి జీతం ఉంటుంది. రన్నింగ్ అలవెన్స్‌లు ఉంటాయి. మంచి పే అండ్ పర్క్స్ ఉన్న ఎన్ని గంటల డ్యూటీ? అదే మామూలుగా అయితే 6-8 అవర్స్ డ్యూటీ. ఒక్కోసారి గూడ్స్ సంబంధించి అంటే లైన్ క్లియరెన్స్ వల్ల, ఎందుకంటే మన రైల్వేలో ఫస్ట్ ప్రియారిటీ అనేది ఎప్పుడు ప్యాసింజర్ ట్రైన్స్‌కే ఉంటది. కాబట్టి గూడ్స్ డ్రైవర్‌లకు గానీ, గూడ్స్ గార్డ్‌లకు గానీ కొంత ఎక్స్‌టెండెడ్ అవర్స్ ఉంటాయి. బట్ దాన్ని కంపెన్సేట్ చేస్తూ తగిన విధంగా ఓటీలు అవి ఇస్తారు. కంపెన్సేట్ చేస్తారు అంటే ఇప్పుడు అతనికి మిగతా మా మార్గ మధ్యలో టీనో, చాయ్‌నో అంటే ఇంక అవకాశాలేమి ఇంక అటువంటి అవకాశాలు ఎక్కడ ఉంటాయి? ఉండవు. ఒంటరి ప్రయాణం. ఉండవు. ఒంటరి ప్రయాణం. ఒంటరి ప్రయాణం. కానీ ఈ రోజుల్లో అంటే కొంత టెక్నాలజీ పెరిగింది. టెక్నాలజీ. ఫోన్లు ఉన్నాయి. యాహ్! ఆయన ఎంబడి కంప్యూటర్ తీసుకపోతే సినిమా చూడొచ్చు, ఏమైనా చేయొచ్చు కదా! అవును. ఆ రోజుల్లో చాలా కష్టం కదా! చాలా కష్టం. పాపం పూర్వం ఉద్యోగం చేసిన వాళ్ళు చాలా టఫ్ పైగా సిట్యుయేషన్స్ మానసికంగా ఫేస్ చేసి ఉంటారు. దెబ్బతింటారు కూడా వాళ్ళు. అవును. 7-8 గంటలు మనిషితో కానీ మాట్లాడాలి. వాళ్ళకి ఇప్పుడైతే గూడ్స్ గార్డ్‌లకు గానీ, పైలట్‌లకు గానీ, ఈవెన్ వాళ్ళ డ్యూటీలో జాయిన్ అయ్యే ముందు ఒక అరగంట సేపు యోగా చేసుకునే సదుపాయం కూడా కల్పించారు ఇప్పుడు. వాళ్ళ కోసం స్పెషల్‌గా యోగా రూమ్స్ అని, సైకలాజికల్ కౌన్సిలింగ్ లాంటి విధానాలు కూడా చేశారు. ప్లస్ వీళ్ళకన్నీ ఈ రన్నింగ్ రూమ్స్ అనేటివి ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ కాజీపేటలో కూడా రన్నింగ్ రూమ్ ఉంటుంది. ఒకవేళ అక్కడే దిగిపోవాల్సి వస్తుంది. ఇప్పుడు రాజధాని గార్డు బల్లార్షా వరకు పోతాడు. కానీ అన్ని ట్రైన్ల గార్డు బల్లార్షా వరకు పోడు. అవసరమైతే కాజీపేటలోనే చేంజ్ అయిపోతారు క్రూ. హుహు. మేజర్ క్రూ అంటే ఎవరు? ఈ పైలట్లు, గార్డు. వీళ్ళు ముగ్గురు కోర్ క్రూ ఆఫ్ ఏ ట్రైన్. అక్కడ రన్నింగ్ రూమ్ ఉంటుంది. అక్కడ వెళ్ళగానే ఏ వేళకు ఆ వేళ టిఫిన్లు, భోజనాలు, రెస్ట్ తీసుకోవడానికి బెడ్స్, ఇటువంటి అన్ని సదుపాయాలు ఉంటాయి. స్నానం చేయడానికి బాత్రూమ్లు, అన్ని సదుపాయాలు వాళ్ళకు కల్పిస్తుంది రైల్వే గూడ్స్. మనం ఎవరి నమూనా ఆధారంగా మన దగ్గర ఇది రూపొంది ఇంగ్లాండేనా? అంటే మనము భారతీయ రైల్వే వ్యవస్థ చాలా ఎర్లీగానే ఇంగ్లాండ్‌లో రైల్వే వ్యవస్థ స్టార్ట్ అయిన కొద్ది రోజులకే అదే సదుపాయం మన దగ్గర వచ్చేసింది. వితిన్ 20-30 ఇయర్స్ లోపలనే, ఎక్కువ కాలం తీసుకోలేదు. ఇమ్మీడియేట్‌గానే వచ్చింది కాబట్టి ఆ నమూనాలు ఎవాల్వ్డ్ డ్యూరింగ్ ది ప్రాసెస్ ఆఫ్ టైమ్ ఎవాల్వ్ అవుతూ వస్తున్నాయి. మనకు ఈ కంపారిజన్ వాటితో చేయలేము. ఇప్పుడున్న వ్యవస్థలో చేయలేము. బట్ ఒకప్పుడైతే ఆల్మోస్ట్ ప్యారలల్‌గా నడిచిన సిస్టమ్సే. ప్రపంచంలో భారతీయ రైల్వే ప్రత్యేకత ఇది అంటే చెప్పుకోదగ్గ అంశాలు ఏమేమి ఉన్నాయి? భారతీయ రైల్వే ప్రత్యేకత నాకైతే చవకైన ప్రయాణం, భద్రమైన ప్రయాణమే అనిపిస్తుంది నిజం చెప్పాలంటే. ఎందుకంటే ఇంత చవకైన ప్రయాణం లేదు, ఇంత భద్రమైన ప్రయాణం ఉన్న రవాణా వ్యవస్థ ఇంకోటి లేదు. రైట్ సార్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. భారతీయ రైల్వేలు
అంటే మనం నిత్యము చూస్తున్న విషయాలే కొన్ని అనుభవంలో ఉంటాయి. అయితే వాటి గురించి మొత్తం తెలుసుకునే సమయం, అవకాశం కొన్నిసార్లు కొంతమందికి ఉంటుంది, కొంతమందికి ఉండదు. ఈ భారతీయ రైల్వేల పైన కొంత అవగాహన కోసం చేసిన ప్రయత్నం మాత్రమే ఇది. థ్యాంక్ యూ.